క్వశ్చన్స్ అడగమంటారా? యాక్చువల్లీ ఏం ప్రిపేర్ అయ్యి రాలేదు, బట్ ఓకే అడుగుదాం. మీరు అంత బీభత్సం చేసి ఇంత సైలెంట్గా ఎలా ఉండగలుగుతున్నారు? బీభత్సం అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ సైలెంట్గా. అందరి రెస్పాన్స్ ఒక ఎత్తు, మీ ఆవిడ రెస్పాన్స్ ఏంటి? అంటే ఏడ్ చేసింది, సో అదే రెస్పాన్స్. అంటే ఇప్పటికైనా వదిలేసారు, అయిపోయింది, ఇంకా వచ్చేసి రియాలిటీలోకి రమ్మని చెప్పి అది. సో ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, కానీ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి చెప్పాలో కూడా నాకు తెలీదు. జారుకోకన్నా అన్నా ఇక్కడ. యా సో ఇది నేను నార్మల్గానే స్పీచ్ లాస్ట్ టైం నేను మాట్లాడిన స్పీచెస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా మాట్లాడతానంటారు, లేదంటే చాలా స్లోగా మాట్లాడతానంటారు. ఇప్పుడు జస్ట్ కొంచెం లైక్ బేస్ తీసుకొని మాట్లాడతాను, అందుకే కొంచెం సపోర్ట్ కోసం ఇది ఓకే కొంచెం అన్నం తీసుకొచ్చి పెట్టుకున్నా. సో ఇది జస్ట్ అంటే ఇది అందరినీ ఒకే టెక్నీషియన్స్, క్యాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే సినిమాలోకి వద్దాము అనేది ఒక ఉన్నింది. అంటే ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ రావాలి ఏంటి ఐడియా లేదు, కానీ సినిమా అన్నీ పక్కన పెడితే కళ్యాణ్ గారు అనేది ఒక ఎమోషన్. అంటే అది అసలు కళ్యాణ్ గారితో సినిమా తీద్దాము లేదు అవన్నీ పక్కన పెట్టయితే ఇది లాంగ్ అగో సో లాంగ్ అగో లాగా తమ్ముడు సినిమా పోస్టర్ నుంచి మొదలైన జర్నీ ఇది. అంటే చాలాసార్లు మధ్యలో ఎప్పుడో కళ్యాణ్ గారు సార్తో సినిమా ఏమన్నా అనుకున్నావా, నీకు ఇష్టం కదా, ఏమన్నా కథ రాసుకున్నావా సార్కి ఇలాంటి ఎలివేషన్స్ ఉండాలి, సార్తో ఇలాంటి సీన్స్ పడితే బాగుంటుందని నేను లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. బట్ కళ్యాణ్ గారితో సినిమా మనకు వచ్చింది అంటే అది కేవలం నాకు ఆయన మీద ఉండే లవ్ అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు కళ్యాణ్ గారితో సినిమా చేద్దామని అనలేదు, కానీ నేచర్ ఎంత స్ట్రాంగ్ అంటే నేను అటు వెళ్తున్నా కూడా రే నీకు ఇష్టమైన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి నన్ను లాక్కొని వచ్చి కూర్చోబెట్టేసింది. కూర్చోబెట్టిన తర్వాత ఇవాళ అందరూ ఇందాక కూడా సార్తో మాడుతుంటే, సార్ ఈ సినిమాలో ఎలివేషన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు అందరూ అంటుంటే, యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను ఎలివేషన్స్ కోసం కూడా అసలు రాయలేదు. అంటే జస్ట్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో జస్ట్ నేను యాక్చువల్గా షూట్ చేశాను అంతే. నేను నిజంగా అంటే ఎలివేషన్స్ కళ్యాణ్ గారితో తీద్దామని అనుకుంటే అసలు అది అంటే ఇది జనరల్గా ఓకే ఇప్పుడు ఎలివేషన్స్ తీయడానికి అంటే రాయగలుగుతాడని కాదు, కానీ అంటే ఇది ఒక పర్సనల్ ఎమోషన్. అంటే నేను ఏమీ కష్టపడక్కర్లేదు, అంటే ఆయనకు సినిమా తీస్తున్నాను అంటేనే చాలు, అది ఆటోమేటిక్గా ఆ ఫ్లో నాకు వచ్చేస్తుంది. అండ్ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వచ్చేసరికి నాకు యాక్చువల్గా అర్థమయ్యారు, ఓకే కళ్యాణ్ సార్ మీటర్ ఇది, కళ్యాణ్ సార్ ఇలా ఉంటారు, కళ్యాణ్ సార్ ఇలా వర్క్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ వెరీ 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 ఈజియెస్ట్ పర్సన్ టు వర్క్ ఇన్ ద వరల్డ్ అనిపించింది నాకు. సో అండ్ నాకు ఎప్పుడు ఉండింది మైండ్లో ఎప్పుడు ఏంటంటే సార్ని అడగాలి, సార్ ఈ సినిమాతో ఆపద్దండి సార్, ఒక్క సినిమా ఇంకొకటి చేద్దాం సార్ అని అడగాలి ఉండింది, కానీ ఎప్పుడు ఆ ధైర్యం సరిపోలేదన్నమాట. ఒకరోజు బాంబేలో షూట్ చేసేటప్పుడు ఇలా వాళ్ళతో వీళ్ళతో అందరితో అడిగించి సార్కి లాస్ట్లో సార్ ఇది తీద్దామా సార్, ఇది హిట్ అయితే మాత్రం ఒక్కటి తీద్దాం సార్ ప్లీజ్ అన్నాను. అది యాక్చువల్గా పర్సనల్లో ఉండింది, నేను ఆయన మాత్రమే ఉన్నాం అనమాట. సో సార్ చూసి చేద్దామా అన్నారు. సార్ ఒక్కటి సార్ చేద్దాం సార్ అంటే, కానీ ఆ రోజు అన్నదానికి అదొక్కటి కేవలం ఈ సినిమా హిట్ అవ్వాలి అనే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీజన్ ఏమవ్వాలనుకున్నాను అంటే ఈ సినిమా హిట్ అవ్వాలి, ఎందుకంటే ఐ వాంట్ వర్క్ విత్ యూ సార్ అగైన్. అంటే ఆపర్చునిటీ ఎప్పుడైనా సరే అది బికాస్ యాజ్ అ ఫ్యాన్గా బయట నుంచి చూస్తున్నప్పుడు ఓకే సార్తో ఇలా తీయాలని ఒక క్లారిటీ ఉంటుంది, కానీ వర్క్ చేసేటప్పుడు ఏదైతే ఫీల్ ఉంటుందో అది మనకి ఇంకో అవకాశం వచ్చినప్పుడు మనకు ఆ ఫీల్ ఎలా ఉంటుందని నాకు పర్సనల్గా తెలుసు. కాబట్టి ఓజీ యూనివర్స్ అని మీ నోట్లో నుంచి విన్నాను కాబట్టి ఐ థింక్ అది చేస్తే మాత్రం ఇట్ బి సార్. థ్యాంక్ యూ సార్.
ఇంకొకటి మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అంటే త్రివిక్రమ్ గారు దగ్గర నుంచి కాల్ వచ్చి ఇలా సినిమా చేద్దాం అనుకున్నప్పుడు దానయ్య గారిని కలవడం జరిగింది. దానయ్య గారు ఫస్ట్ నుంచి ఒకటే మాట, ఈ సినిమా హిట్ అవ్వాలి, దీనికి నీకేం కావాలి చెప్పు, అంతే, A to Z, ఇది కావాలి, ఏది కావాలో చెప్పు, నాకు ఈ సినిమా కళ్యాణ్ గారికి ఒక సినిమా హిట్ ఇవ్వాలి నేను అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అది ఉన్నా చూడు సార్, అది సూపర్ సార్, అది ఇట్స్ నాట్ ఎ జోక్ యాక్చువల్గా. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ ఆ తర్వాత యాడ్ అయిన వ్యక్తుల్లో నెక్స్ట్ మన తమనన్న గురించి ఎంత చెప్పినా తక్కువే, ఒక పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టి చెప్పాలి. బట్ ఎందుకంటే ఈ జర్నీలో టెక్నీషియన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్. అంటే మనం ఎప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత హై ఉంటుంది, కానీ సినిమా రిలీజ్ అయ్యే ముందు అన్ని లోలే ఉంటాయి యాక్చువల్గా, ఎక్కడ హై ఉండదు. ఆ లోలన్నీ దాటుకొని సినిమా రిలీజ్ అయినప్పుడు అది హిట్ అవుతే మాత్రమే ఒక హై ఉంటుంది. సో మనతో ఎప్పుడు ఒక లోలో ఉన్నప్పుడు మనతో జర్నీ చేసే వాళ్ళే మన టెక్నీషియన్స్. సో తమనన్న నేను ఎంత చెప్పినా కూడా తక్కువ, ఎందుకంటే హెస్ బీన్ ఆల్వేస్ సపోర్టింగ్ పిల్లర్ నాకు. దాని తర్వాత యాడ్ అయిన వాళ్ళు మన రవికే సార్ ఫస్ట్ ఒకటే మాట ఉన్నారు, సరే నేను కెమెరా పెడతాను, ఆన్ చేస్తాను, షూట్ చేస్తాను, అంతా ఓకే. ఫస్ట్ స్టోరీ ఏంటి, అసలు ఆ స్టోరీ కూడా ఎలా ఉండిందంటే ఒక 6 hours డిస్కషన్ చేసామన్నమాట. మాడుతున్నారు 6 hours తర్వాత సుజిత్ కథ చెప్తావా లేదా అంటే, ఓహో మీరు రెడీగా ఉన్నారా, ఓకే సరే అని చెప్పి అప్పుడు కథ చెప్పా. ఆ ఫస్ట్ హాఫ్ చెప్పగానే సార్ అన్నారు అనమాట, ఇది నీ సొల్లిరికి కళ్యాణ్ సార్కి ఇదా నా కథ అన్నారు. అంటే ஆமாம் சார் இதுதான் சார் கதை అంటే சரி ஓகே செகண்ட் ஹாஃப் சொல்ல போறியானா இன்னைக்கு வேணாம் சார் நாளைக்கு சொல்கிறேன்னு చెప్పి ఇంటికి వెళ్ళా. வீட்டுக்கு போயிட்டு சொன்னேன், என்ன ரவி சாருக்கு ஃபஸ்ட் ஹாஃப் பிடிக்கவே இல்லை, என்ன பண்ணுறதுன்னா நான் ఫస్ట్ హాఫ్లో அப்போ కథలో ఫస్ట్ హాఫ్లో అప్పుడు సెట్ చేసుకున్నాక నైట్ కూర్చొని మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్ళి సెకండ్ హాఫ్ చెప్పా. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ చెప్పానో అప్పుడు ఆయన అన్నాడు, ఓకే అరే సెకండ్ హాఫ్ స్ట్రాంగ్గా ఉంది, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెట్ చేసుకుందామని. సో ఇట్స్ బీన్ లైక్, అంటే ఎవ్రీ వీక్ ఆయన కాల్ చేయడం, సెట్ చేసుకున్నావా చూసావా అని, ఆ తర్వాతనే కెమెరాకి వెళ్ళడము, షూట్ చేయడము, ఈ సినిమాని ఈ రేంజ్లో రావడం అనే దానికి రియలీ థ్యాంక్స్ అలాట్ సార్. నెక్స్ట్ ప్రకాష్ గారితో నేను ఆల్రెడీ వర్క్ చేశాను, రన్ సినిమా కూడా. ప్రకాష్ గారితో ఎలా ఉంటుంది అంటే ఎంత కంఫర్ట్ అంటే, జనరల్గా మనం ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడినప్పుడు సార్ ఇది ఇలా ఉంటుంది, బడ్జెట్ ఇది అవుతుందని ఇవి చాలా డిస్కషన్స్ ఉంటాయి. ప్రకాష్ గారి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎందుకంటే అది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక విజువల్ అనుకుంటున్నప్పుడు ఈ విజువల్ కరెక్ట్గా కన్వర్ట్ అవుతుందా లేదా స్క్రీన్ పైన అనేది చూసేటప్పుడు. సో ప్రకాష్ గారు యూస్ టు బి పాపం ఆయన ఎక్కువ పెయిన్ తీసుకునేవాడు నా తరపు నుంచి, తీసుకొని ఇవాళ ఇంత ప్రోడక్ట్ డెలివరీ అయిందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. ఇంకా వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ నాకు యాక్చువల్గా, ఎక్కువ మాట్లాడు కానీ ఒకసారి నవీన్ బ్రో ఒకసారి పైకి రండి, లాక్కొని తీసుకురండి. సో ఎందుకంటున్నానంటే ఈ సినిమాని ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్గా, అంటే ఎడిట్ చేయడం. కాన్స్టెంట్గా షూట్ చేసేవాళ్ళం, ఎడిట్ చేసేవాళ్ళం. సో వీళ్ళిద్దరూ యాక్చువల్గా మెయిన్గా లేకపోతే ఈ సినిమా యాక్చువల్గా ఇంత ఈజీగా అయ్యేది కాదు. సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ తమనన్న కానీ నవీన్ నూలి కానీ, వీళ్ళిద్దరు దీస్ పీపుల్ వర్క్ టుగెదర్ లాట్ అనమాట సినిమాలో. నేను యాక్చువల్ కొత్తోడిని, సో వీళ్ళిద్దరు కాన్స్టెంట్ సపోర్ట్ లేకపోతే యాక్చువల్లీ ఇది డెలివర్ చేసేవాళ్ళం కదా. లాస్ట్ మినిట్ వరకు కూడా దే వర్ థ్రైవింగ్ యాక్చువల్గా, ఇది రావాలా, ఇది అవసరమా, ఇది తీద్దామా, యాడ్ చేద్దామా అని. ఎవ్రీ మినిట్ దే వర్క్ ఏ లాట్ యాక్చువల్గా. అండ్ మెయిన్గా ఇంకా ఐ వాంటెడ్ టు సార్ విత్ యువర్ పర్మిషన్ సార్, ఐ విల్ కాల్ మై ఏడీ టీమ్ సార్. సో నా ఏడీ టీమ్ ఎక్కడ ఒకసారి పైకి రండి. రండి త్వరగా రండి. యా సో లోకి ఏం మచ్చా, థ్యాంక్స్ రా వందదికి. కేదార్, చైతు, రోషన్, ఉదయ్ బాబు, బన్ను, అనిల్,
సాయి, రాము, ఎందుకంటే వీళ్ళందరూ ఇందులో యాక్చువల్ ఇంకా కళ్యాణ్ గారు సార్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే మీకు అంటే మామూలు ఫ్యాన్స్ కదా సార్ వీళ్ళు. అందులో ఈడెక్కడున్నాడు, ఉదయ్ ఎక్కడున్నా, ఎప్పుడు చూసినా జానీ పోస్టర్ పెట్టుకొని తిరుగుతుంటారు సార్. యాక్చువల్గా వాల్పేపర్ అది చూసినప్పుడల్లా ఓకే ఇది ఈడు అంటే సార్ సీన్ బాగాలేదు సార్ కానీ అలా అండి వాల్పేపర్లో ఇలా అదే ఆలోచిస్తున్నా సార్ అంటాడు. ఆ పోస్టర్ చూసినా ఓకే కొట్టాలి రే, నువ్వు రిమైండ్ చేస్తున్నావు, మనం కొట్టాలిరా ఇది అంటే. జానీ వర్క్ అయిందా వర్క్ అవ్వలేదు తెలుసు. జానీ సినిమా లేకపోతే నా అలాంటి రాడు సార్. ఆ జానీ రెఫరెన్స్ అనేది ఫస్ట్ నేను పేపర్ మీద పెట్టిన లైన్, అది పెట్టే కథ రాసా. కానీ మీకు ఎప్పుడు చెప్పాలి ఆ విషయం. నేను ఆ సినిమాని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ సినిమా అంటే ఎంత రిస్క్ అంటే ఈ సినిమా ఆడుతుందనే ధైర్యంతోనే అసలు పెట్టాను. లేదంటే అరే వీడేంట్రా ఓకే జానీ పెట్టాడు ఇది అలానే ఉందిరా అని అనకూడదు. రేపు ఇది కొట్టాలి, ఎందుకంటే దట్ డిజర్వ్స్ బిగ్గర్ ప్లేస్ అని యాక్చువల్గా. సో వీళ్ళు లైక్ నిఖిల్ ఎక్కడ వచ్చాడా రారా రే. సో నిఖిల్ నాతో పాటు అంటే వాడు చిన్నప్పుడు నిక్కలు వేసుకుని వచ్చి నాకు బాగా తెలుసు. నాతో పాటు షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, సాహో టీజర్, మన ఓజీ ట్రైలర్ కట్ చేశాడు అనమాట దానా. సో ఈ బాయ్స్ అంతా లేకపోతే సినిమా అవ్వదు. అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు డైరెక్ట్ ఏ మూవీ అండ్ వాళ్ళు ఫాస్ట్గా సినిమా తీయాలని కోరుకుంటున్నాను. ప్రతి మచ్ నాకు తెలిసి త్వరగా తీసేస్తారు అనుకుంటా సినిమాలంతా, వీడు ఆల్రెడీ తీసాడు. సో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సినిమా ఓకే అంతా కథ రాసుకున్నాం అంతా అయినప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ ఈస్ ద క్యాస్ట్ యాక్చువల్గా. సో ఈ సినిమా క్యాస్టింగ్కి ఐ వాజ్ లైక్ వెరీ పర్టికులర్ అంటే ఫస్ట్ థింగ్ ఏం చెప్పానంటే కళ్యాణ్ గారితో చేసిన వాళ్ళని మామూలుగా ఎంతో సినిమాలు చేసిన వాళ్ళని కొంచెం దూరంగా పెడదాం అన్న. సో ఐ వాంటెడ్ ఎ ఫ్రెష్ ఫేసెస్ అరౌండ్ యూ సార్. సో దట్ హోల్ వైబ్ దట్ బాంబే 90s అవన్నీ కొంచెం వర్కౌట్ అవ్వాలని ఫస్ట్ నుంచి మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో దాంట్లో ఫస్ట్గా వి థాట్ 90sకి ఈ అమ్మాయి చూస్తే జనాలు నచ్చాలి, ఈ అమ్మాయి చనిపోతే జనాలు ఏడవాలి అని కనెక్ట్ అయినప్పుడు వి థాట్ లైక్ ప్రియాంక విల్ బి ద రైట్ చాయిస్. సో వీళ్ళందరినీ నేను యాక్చువల్గా పర్సనల్గా కథ చెప్పకపోయినా అశ్విన్ ఉన్నాడా ఓడిబెట్టా వాడా అశ్విన్ ఎంగడా ఒలిచిరికి వా అశ్విన్ తని ఒక ఎంట్రీగా పునలు సరే. సో దిస్ ఫెలో యాక్చువల్లీ నేను నిజం చెప్పాలంటే నరేషన్స్ అన్నీ కూడా యాక్టర్స్కి నా పర్సనల్గా నేను ఎవరికి ఇవ్వకపోయినా చాలామందికి అంటే అర్జున్ దాస్ గారు కానీ ప్రియాంక గారికి కానీ నేను పర్సనల్గా జూమ్ కాల్లో చేశాను. మిగతా వాళ్ళు పాపం మనోడే పాపం కష్టపడి యాక్టర్స్కి ఏం చెప్పి తీసుకొచ్చాడో తెలియదు కానీ మాయ చేసి తీసుకొచ్చాడు. సడన్గా రోజు అడిగేవాళ్ళు సార్ నా క్యారెక్టర్ ఇలాగేదో అవుతుంది కదా సార్ అంటే ఇది నేను ఎప్పుడు చెప్పాను రా అంటే వీడి దగ్గరకు వచ్చి అడిగేవాడిని రే ఏంట్రా ఏం చెప్పావంటే సార్ సినిమాలు இதெல்லாம் సాధారణ సార్ అంటే நம்ம சார் இருக்காரு நம்ம சார் மட்டும் நம்ம பார்த்துக்கணும்னா இல்லை కాదురా అందరు చెప్పేవాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారా అంటే సార్ పడతలో ల్యాగ్ ఉంటే ఎడిట్లో కళ్యాణ్ సార్స్ అయినా సీన్స్ అయినా తీసేస్తాం కదా సార్. వాళ్ళు ఏంటి సార్ ఓకే సార్ దట్స్ ఓకే సినిమా తీయాలి సార్ సినిమా ముఖ్యం సార్ ఓకేరా ఓకే అని. థ్యాంక్స్ అశ్విన్. సో దెన్ ఐ థాట్ ఐ షుడ్ థ్యాంక్ two people మెయిన్ and Shreya ma'am and Arjun Das. Why? Because like Arjun Das actually he was doing as a main lead. I know all these things are happening in parallel ga. I told Arjun Das sir it's a quite a small role. I want you to be part of it because narration అనేది మాపల అర్జున్ అంటుంటాడు పాపం సార్ నేను నా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ సార్ ఇలా அந்த மாதிரி பண்ணிட்டீங்க இல்லை సార్ ఇట్స్ నాట్ అబౌట్ ద వాయిస్ యాక్చువల్లీ ద ప్రజెన్స్ యూ హ్యావ్ ద ఐస్ యూ హ్యావ్ నో it's an amazing thing, okay? So when someone is countering Kalyan sir opposite, you have that capability, I feel, okay? So I felt I wanted you for that part. And Shreya ma'am, thanks for agreeing. நீங்கள் ஒரு இன்டர்வியூ கொடுத்த பில்டப் வந்து நாங்கள் எவ்வளோ ட்ரைலர் ரிలీజ్ பண்ணாலும் వరాదు యాక్చువల్గా. సో ఒక ఇంటర్వ్యూలో మేము చెప్పారు సుజీత్ 5 minutesలో కాల్ చేసి చెప్పాడండి. అసలు ఏం చెప్పాడండి అంటే అందరు నా చుట్టూ ఉండే వాళ్ళు నా టీం అంతా ఏం చెప్పారన్న అంతగా 5 minutesలో ఏం చెప్పి ఒక్క చేయించారంటే రే
నేను ఏం చెప్పానంటే ఆ రోజు దానయ్య గారు ఫోన్ చేసి తనతో మాట ఎలాగైనా ఒప్పించు అన్నాడు. ఇప్పుడు ఆమె ఒప్పుకోకపోతే దానయ్య గారు డౌట్ వస్తుంది, కథ బాగాలేదనో లేకపోతే ఇలా వస్తుందేమో, ఎలాగైనా ఒప్పుకోవాలరా బాబు లేకపోతే అయిపోతాం అనే ఒక పాయింట్ నా మైండ్లో ఉన్నింది. థ్యాంక్స్ మ్యామ్, అదా ఫస్ట్ బిల్డప్ మ్యామ్ యాక్చువల్గా పడతకి. అండ్ ద అదర్ మెయిన్ గా ఈస్ హరీష్ ఉత్తమన్ సార్. వెన్ ఐ వాంటెడ్ లైక్ కళ్యాణ్ సార్ పక్కన ఒకరు ఉండాలి, దే షుడ్ బి సమ్వన్ రియలీ పర్ఫెక్ట్. అంటే ఎందుకంటే కళ్యాణ్ సార్ని ముట్టాలంటే ఇతను దాటి రావాలి అనే ఫీలింగ్ నాకు ఉండాలని. సో వెన్ ఐ టోల్డ్ హరీష్ సార్ ఐ వాంటెడ్ ఫర్ దిస్ మూవీ, వెన్ హరీష్ సార్ అగ్రీ ఐ వాజ్ సో హ్యాపీ సార్. பிகாஸ் என்னென்னா இப்போ வந்து பாஷா யார் தெரியுமா అని சொல்ல భాష పక్కట్లో రాళ్ళు ఇర్పాన్ల అవందట ఆ ఫీల్ రావాలి మనకి. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. అండ్ తేసాపురు సార్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ సార్. బికాస్ ఐ సీ వి యాక్చువల్లీ ఆ రోల్కి మేము వేరే వాళ్ళు క్యాస్ట్ చేసాం సార్. ఓకే, దెన్ ఐ వాజ్ కమింగ్ త్రూ వెస్టర్న్ వెళ్తున్నప్పుడు ఐ సా యూ. దెన్ ఐ టోల్డ్ అరే హీస్ ద వన్ ఐ వాంటెడ్ రా, వీ క్యాస్ట్ రాంగ్ గా అని చెప్పి వి వెంట్ బ్యాక్ and we got it. I'm so happy. And Parthu sir, I'm really thanks actually ga నేను 90 సినిమా అన్నప్పుడు ఫస్ట్ ఐ వాంటెడ్ టు గెట్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వైబ్ నాకు కావాలని కళ్యాణ్ సార్తో ఉన్నప్పుడు కూడా లైక్ ఎ బ్రదర్ యూనో విల్ బి హ్యాపీ సార్. అండ్ విజయ్ మాస్టర్, థ్యాంక్స్ లాట్ మాస్టర్. అంటే ఎందుకంటే ఈ సినిమాలో మాస్టర్ మన కథ చెప్పినప్పటి నుంచి హీ బిలీవ్డ్ యాక్చువల్గా. ఓకే, ఈ కథ ఇట్స్ ఆల్ ఓకే, ఈ ఫిలిం మేకింగ్ ఇవన్నీ తాటేసి ఒక ఎమోషన్గా ఈ కథలో ఇది ఉండాలి, ఇది వర్కౌట్ అవ్వాలి, ఈ కథ ఈ సీన్కి ఈ సీక్వెన్స్ ఉండాలని చెప్పి ఫస్ట్ ఇంట్రొడక్షన్ యాక్షన్ షూట్ చేసినందుకు అదే మన సినిమా బేస్ సెట్ చేసింది. అక్కడే టీజర్ వచ్చింది, దానివల్లనే ఈ సినిమా హైప్ కూడా వచ్చింది. థ్యాంక్స్ లాట్ మాస్టర్. అండ్ ఫస్ట్ ఈ సినిమా ఆడింది, ఈ సినిమా వర్కౌట్ అయ్యింది అని నాకు ఎప్పుడు ఒక భయం ఉండేది. ఎప్పుడు ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరు వచ్చిందే చాలా ఇంపార్టెంట్ కాబట్టి సినిమా ఆడింది అని ఫస్ట్ ఫోన్ కాల్ చేసిన మా దిల్ రాజు గారికి, సార్ థ్యాంక్ యూ సార్. అంటే నాకు తెలుసు ఆ రోజు ఎలా ఉంది అనేది. అంటే ఎవరన్నా ఫోన్ చేసి బాగుంది చెప్పాలంటే, ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ అ సినిమా. ఈరోజు కళ్యాణ్ సార్ ఫ్యాన్స్లో ఒక్కడన్నా ఎవడన్నా వచ్చి బాగాలేదంటాడేమో అంటే ఎవడు రావట్లేదు సార్ అసలు. అంటే నాట్ ఎన్ ఏ సింగిల్ పర్సన్. అంటే ఎంత ఓన్ చేసుకున్నానంటే సినిమాని. థ్యాంక్ యూ సార్, యూ బిలీవ్ సార్. యాక్చువల్లీ మీరు వచ్చి సుజీత్ సినిమా బయటకు వచ్చి బాగుంది అంటే చాలా అన్నారు. నేను మనసులో అనుకున్నా అరే చాలా బాగుంటుంది, బట్ ఓకే మనము చెప్పకూడదు. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్ సార్. అది ఇంకా ఈ సినిమాని 3 yearsగా మనం చేస్తున్న మధ్యలో కళ్యాణ్ సార్ బిజీ స్కెడ్యూల్స్లో ఈజ్ ఫైటింగ్ ఫర్ ద పీపుల్, ఇవన్నీ జరుగుతున్నా కూడా ఈ సినిమాని కాన్స్టెంట్గా మా టీం ఎలా హోల్డ్ చేసిందో మన వాల్స్ ఎంట్రెన్స్ కూడా ఐ షుడ్ థ్యాంక్ ప్రదీప్ అండ్ అభి, మా బాయ్స్. యా, ఐ షుడ్ థ్యాంక్ దెమ్ యాక్చువల్గా. ఎందుకంటే దిస్ వాల్స్ ఎంట్రెన్స్ పీపుల్ కానీ వేణు గారు కానీ వీళ్ళు సినిమాని హోల్డ్ చేశారు యాక్చువల్గా బయట మార్కెట్లో చేసి. ఎందుకంటే ఈ సినిమాకి ఎక్కడో తెలియకోకుండా చాలా పాజిటివిటీ ఉంది అనమాట. ఈ సినిమాని చూద్దామని జనాలు బాగా ఫిక్స్ అయిపోయారు ఈ సినిమా చూడాలని. కానీ అది డెలివర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ మినిట్స్లో ఎన్ని హికప్స్ వచ్చినా కూడా అన్నపూర్ణ పీపుల్ స్టూడ్ బై ఎస్. శివరావు సార్ కానీ ఆల్ ఈస్ టీమ్ దే వర్ లైక్ రియలీ కైండ్ అండ్ ఐ రియలీ థ్యాంక్స్ సివి సార్ ఫర్ సపోర్టింగ్ ఎస్. నేను అడిగా లాస్ట్లో, సార్ మనం ఎంత లేట్లో ఉన్నాం సినిమా డెలివరీ కంటే, లేట్ అయింది సార్ ఆల్రెడీ దాటేసామన్నారు. సో బట్ యువర్ దేర్ విత్ అస్, థ్యాంక్స్ అలాట్. అండ్ మా బాయ్స్తో పాటు ఇంకొక 5-6 బాయ్స్ ఉన్నారు మన ఎడిట్ టీమ్. శ్రీను, రాము, తేజ. ఒకసారి పైకి రండమ్మా, త్వరగా టక్కన వచ్చేయండి. సో ఈ తేజ గురించి చెప్పాలి పాపం. ఎందుకంటే సినిమా మొదలైనప్పటి నుంచి ఉన్నాడు. ఏ రోజు కూడా అంటే అరే నేను బయటికి వెళ్ళిపోతా ఈ సినిమా నుంచి, లేకపోతే అంటే లైక్ కంటిన్యూస్గా గొడ్డు పని చేస్తుంటాడు. అసలు వీడి కోసమైనా సినిమా ఆడాలని కోరుకునేవాడిని. అంత ధైర్యం ఏంటి తేజ నీకు అసలు? అంత 3 ఏళ్ళుగా అసలు ఎలా కూర్చున్నావు? మేము సో ఎడిట్ టీమ్కి ఐ షుడ్ వి షుడ్ గివ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ యాక్చువల్లీ. యా,
దీన్ని ఎండ్ చేయడానికి ఒకసారి తమ్మనన్నతో ఇది మీటింగ్ ఎండ్ చేయిస్తాను. దాన్న చెప్పండి.